కరమైన సిలువ శ్రమలో బాధపడుతూ తల్లి అయిన మరియను చూసి, నేను ఎలాగూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఆమె బాధ్యతను చూడడానికి నా శిశువుని ఎన్నుకుంటా బాగుంటుందని తల్లి వైపు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏం బాధ్యత వచ్చింది యేసుక్రీస్తు ప్రభువారికి? తల్లిని చూసుకునే బాధ్యత నుండి విడిపోతున్నాడు గనక మరొకరికి అప్పగిస్తున్నాడు బాధ్యత. ఎవరైనా? యోహాను గారు. 4వ మాట, ఎడబాటు. నా దేవా నా దేవా నన్ను ఎలా చెయ్యి విడిచితి? ఎందుకు చెయ్యి విడిచినాడు ఈయనను? ఆయన చెయ్యి విడవకపోతే మన చెయ్యి అందదు. బాగా వినాలి మాటలు. ఆయన చెయ్యిగాన విడవకుండా పోతే, ఆయనను ఆదుకుంటే మన చెయ్యి అందించడానికి వీల్లేదు. ఆయనకు సమాధాన పరిచేవారు కొన్నిసార్లు కొట్లాడేటప్పుడు దెబ్బలు కూడా తింటారు, సమాధాన పరచడానికి పోయిన వారు. తర్వాత నువ్వు దెబ్బలు తింటున్నా అంటే పర్వాలేదు, మీరు సమాధాన పడితే చాలు అన్నట్లుగా అంటుంటారు. నిజమా కాదా? కాబట్టి సమాధాన పరచడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి మన చెయ్యిని అందించాడు. ఆయన చెయ్యి విడిచినందువలన మన చెయ్యిని ఆయనకు అందించాడు. దొరికింది మన చెయ్యి. 5వ మాట, దాహము. అనేకులకు దాహము తీర్చినాడు పాత నిబంధనలు. ఎప్పుడు కూడా సకల ప్రపంచాలకు దాహము తీరుస్తూనే ఉన్నాడు. సముద్రాలను మరిగించి, మేఘాలలో నీటిని బంధించి, మనము నివసిస్తున్న నివాసాల మీద వర్షము కురిపించి దాహము తీరుస్తున్నాడా లేదా? అలాంటి ఆయన దాహము కొన్నాడంటే ఎంత విచిత్రమైన మాట చూడండి. ఈ మాట కారణం, మనము పాతాళములో బాధపడుతూ దాహము కొనకుండా. ధనవంతుని గురించి ఒకసారి చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 23వ వచనం చదువమ్మ, తొందరగా తీయాలి. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసినాడు. ఎవరైనా? పాపము చేత బ్రతికినటువంటి ధనవంతుడు, సుఖభోగాలను అనుభవించిన వాడు, ధనమే గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ లోకంలో గర్వంగా బ్రతికిన వాడు, లాజరుని ఏమాత్రమును అతని మొర వినకుండగా, నీళ్ళు ఇవ్వమంటే ఇవ్వకుండగా, బట్టలు ఇవ్వమంటే ఇవ్వకుండగా బ్రతికినటువంటి వాడు ఎక్కడికి వెళ్ళినాడు? ఇప్పుడు పాతాళానికి వెళ్ళినాడు. పాతాళమునికి వెళ్ళిన ఆయన ఏం చేసినాడు? ఇట్లా కనులెత్తి చూసినాడు. ఏం కనపడుతుంది పైన? పరదైసు. బాగా వినాలి మాటలు. మనం చనిపోతే కూడా వెళ్ళవలసిన స్థలం పరదేశే, పరలోకం కాదు. పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు. ముందుగా మనం బస్సు ఎక్కడానికి పోయినప్పుడు బస్ స్టాండ్కు పోతాము. బస్సు మనకు ఎక్కవలసిన బస్సు రాకపోతే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాము? విశ్రాంతి గది, దాంట్లో పోయి కూర్చుంటాం. మీరు కూర్చుంటారో లేదో కానీ నేను కొన్నిసార్లు కూర్చున్నా. బస్సు వచ్చేంత వరకు వెయిటింగ్లో కూర్చోవాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేంత వరకు మనం ఎక్కడికి ఉండాలా? పరదేశంలో ఉండాలి. పరలోకానికి వెళ్ళలేదు ఎవరు కూడా. అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత వచ్చిన శిశువులు కూడా పరలోకానికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం కూడా వెళ్ళము. మరి ఎప్పుడు వెళ్తామంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు మాత్రమే. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ఏం చేయాలి? తప్పుకొనుచున్న వారికి దాహము తీర్చే వారముగా ఉండాలి. ఏ దాహం అది?
ఆత్మల దాహం, నీళ్ళ దాహం కాదు, ఆత్మలు దాహముగా ఉన్నాయి. ఏ దాహము? పరలోకం అనే దాహము లేదు వారికి, పరదేశి అనే దాహము కూడా లేదు. పరదేశిగా వెళ్ళవలసిన మనం మనతో పాటు కొంతమందిని ఆత్మల దాహము తీర్చుకోవడానికి మన కష్టార్థము ఖర్చు చేసి అనేక ఆత్మలకు సువార్త ప్రకటించాలి. అదే దాహము. ఆరవది సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? దేవుడు తనకిచ్చిన పని సమాప్తం చేసిన రక్షణ, మానవాళికి రక్షణ సమాప్తం ఇచ్చినాడు. దేవునికి ఇష్టమైన పని చేసి సమాప్తం చేసినాడు ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత తాను పొందవలసిన శిలువ మరణ పునరుత్థానాలను గురించి రాయబడిన లేఖనాలను నెరవేర్చేటటువంటి సందర్భాన్ని సమాప్తం చేసినాడు ఆయన. సృష్టి ప్రారంభము నుండి అంతము కాబోతున్న ఈ రోజు వరకు కూడా మానవాళికి రక్షణ సిద్ధపరిచాడు ఆయన. సమాప్తం, రక్షణ సిద్ధపరిచాడు. 7వ మాట, అప్పగింత. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. బాగా వినాలి మాట. ఇది నాది, ఇక్కడ ముగించేస్తున్నాను. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకా సువార్త 3వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, ఎట్ట వేసినాడంట? కేక వేసినాడు. కేక, ప్రాణం పోయేటప్పుడు కేక. తండ్రి, నేను అన్ని సమాప్తము చేశాను, నా పని అయిపోయింది, ఇక నేను వస్తున్నా నీ దగ్గరికి అని కేక వేసి సమాప్తమైనది అప్పగించినాడు. ఏమప్పగించినాడు? ఆత్మను. ఏ ఆత్మ ఇది? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనము. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగలడు. జీవాత్మాయమైన ఆత్మ ఎప్పుడు మనకు విడిపోతుందంటే మన శరీర అవయవాలు ఉడిగిపోయినప్పుడు, మనకి ఇవ్వబడిన జీవిత కాలము అయిపోయినప్పుడు మనము దేవునికి ఆత్మను అప్పగించుకోవలసిన సమయం. అందుకే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం చదువుతారు సార్. మన్న ఇదనేది వెనకలు వారిని మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరాలి. అంతేగాని పాతాళాన్ని కాదు. ఎక్కడికి వెళ్ళాలని చెప్పిన ఇందాక నేను, లాజర్ ఎక్కడ ఉన్నాడని చెప్పిన ఇప్పుడు నేను, అమ్మా పరదేశులో ఉన్నాడు ఆయన. అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. మరి పరదేశికి వెళ్ళాలి. ఏమి చేసి వెళ్ళాలి? నమ్మకంగా దేవుడిచ్చిన ఈ ఆత్మను, ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఈ ఆత్మను, ఈ ఆత్మ ద్వారా మనకు దేవుడు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి దేవునికి ఆత్మను అప్పగించుకోవాలి. ఒక ఆయన అప్పగించినాడు. ఆయన పేరు యూదా ఇస్కరియోతు. చూడవసారి అపోస్తుల కార్యాలు చదువము. ఒకసారి అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 17వ వచనము చదవాలి బైబిల్ ఉన్నోళ్ళు. అప్పుడు అతడు మనలో ఒకడిగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఏ పరిచర్యది? యేసు క్రీస్తు ప్రభువారు తమకు అప్పగించబడిన ఆ పరిచర్య. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి ఏ వలన సంపాదించాడిన ద్రోహము. యేసుక్రీస్తు ప్రభువారు ఎంపడి తిరిగిన వాడు. స్వస్థతలు కూడా చేసినాడు కొన్ని సందర్భాలలో. డబ్బు సంచి యూదా దగ్గర ఉన్నందువలన ధనాపేక్ష ఎక్కువ అయిపోయింది ఇతనికి. దొంగిలినట్లు కూడా ఉంది బైబిల్లో. చివరికి ఆశపడినాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని 30 వెండి రూకలకు అమ్మేసినట్లుగా మనకున్నది లేఖన.
అమ్మేసిన ఆయన శాస్త్రులు పరిశీల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడుతుంటే, కొరడా దెబ్బలు తింటుంటే, శిలో మోసుకొని వెళుతుంటే, గొల్గోత స్థలం వరకు ముళ్ళ కిరీటం నెట్టుకొని భారమైన శిలువను ఎత్తుకొని వెళుతుంటే చూసినటువంటి యూదా ఇస్కరియోతు, అయ్యా ఆ నీతిమంతుణ్ణి, ఆ నిరపరాధిని అప్పగించి పాపము చేసి తిని, కాబట్టి ఆయనను విడుదల చేయండి, మీ డబ్బులు మీకు ఇస్తా అన్నాడు. అంతే. అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకునలేదు వాళ్ళు. ఒప్పుకోకపోగా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగకుండగా చేసింది ఎవరు చేసినారు ఈ పని అంటే సాతాను చేసింది. పోనివ్వలేదు, తనతో పాటు పాతాళానికి తీసుకుపోవాలి అని సిగ్గుపడిపోయాడు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగలేదు. అడగకుండా ఎక్కడికి వెళ్ళాడు? వెళ్ళి ఉరి వేసుకొని చచ్చినట్లుగా ఉంది మనకు. ఇతని ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. బాగా మతికి పెట్టుకోవాలి. పరలోకము, భూలోకము, కింద పాతాళం, దానిపైన పరదేశం, మహాగాధము మధ్యలో. కాబట్టి దేవుని పిల్లలారా, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడకుండా బ్రతుకుతున్న మనము కూడా ఈరోజు యూదా ఇస్కరియోతు వలె ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువారిని ఆ రోజు ఎండి రూకలకు అమ్మేసినటువంటి ఆయన వలె మన పాపముల చేత, అపరాధముల చేత మరలా యేసుక్రీస్తు ప్రభువారిని శిలువ వేస్తున్నామా? అలాగైతే మరి క్రీస్తు దగ్గరికి వచ్చాము. ఈరోజు క్షమించమని అడుగుతాం ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా. రెండో ఆయన చూద్దాం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59. నమ్మకంగా బ్రతికిన ప్రభువును గూర్చి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను బాగా వినాలి. ఆత్మను 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 బాగా ఆత్మ. ఎవరి ఆత్మ ఇది? స్టెఫనుకున్న ఆత్మ. సువార్త ప్రకటించాడు. శాస్త్రులకు, పరిసయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశులకు, అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువారు భూమిని కొంచెంత వరకు ఆయన శిలువ మరణాన్ని గురించి వివరించి, అబ్రహామును పిలిచిన విధానం, ఇస్సాకు యాకోబులను చేసిన మేలుడు, ఇశ్రాయేలులకు చేసిన మేలుడు, వారి ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ బలియాగం, ఆయన రాకను గురించి దాదాపుగా ఒక అధ్యాయం అంతా ఉంటుంది. ప్రసంగం చేశాడు ఆయన చనిపోతున్నప్పుడు. పటపట పండ్లు కొరికి శాస్త్రులు, పరిచయులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు రాళ్లతో కొట్టి కొట్టి ఊరి వెలుపలకు పోయిన తర్వాత రాళ్ల దెబ్బలకు తట్టుకోలేక మరణానికి సమీపంగా ఉండి ఆకాశం వైపు తేరి చూస్తున్నటువంటి ఆయనకు కనపడినటువంటి తండ్రి కుడి పార్చాన యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్న సంగతి చూసి, నా దేవుడు నా కొరకు మరణించి తిరిగి లేచిన వాడు, నా దేవుడు పలికిన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని లాస్ట్ మాట నేను పలుకుతే నాకు ధన్యత అన్నట్లుగా, కానీ పలుకుతున్నట్లుగా చూస్తున్నాము. స్టెఫను ఉందా? చదువు ఒకసారి, మళ్ళీ ఒకసారి. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా, తండ్రి నా ఆత్మను యేసుక్రీస్తు ప్రభువారు చివరి మాట, నా ఆత్మను తండ్రి నీ చేతికి అప్పగించుకొనుచున్నానన్నాడు. అపోస్తులుడు కాకపోయినా దేవుని చేత ఏర్పరచబడి పాపములు కడుక్కొని పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని సువార్త కొరకు ప్రాణ త్యాగము చేసిన వాడు, రాళ్ళ దెబ్బల చేత ప్రాణమును వదులుతున్నప్పుడు చెప్పిన ప్రార్థన ఇది, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ముగిస్తారు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదవాలి. అంతటా ఇప్పటి నుండి ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులందు మృతులు మృతి నొందిన మృతులు ధన్యులు. మరి నువ్వు ప్రభునందు మృతి పొందుతున్నావా? స్టెఫను వలె ప్రాణ త్యాగము చేసి సువార్త ప్రకటిస్తున్నావా? వ్యాపారాలకు పోయినప్పుడు, పనులు చేస్తున్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, మనకు వీలు దొరికినప్పుడు మన సమీప బంధువులకు సువార్త ప్రకటిస్తున్నామా? అలా ప్రకటించడం వలన మనను దూషిస్తారు, ద్వేషిస్తారు, అవసరమైతే కొడుతారు, తిడుతారు, వెలివేస్తారు. స్టెఫను అదే విధంగా చేసినాడు. స్టెఫను ఏమనుకున్నాడు? నేను ధన్యుడను, ప్రభువునందు నేను నిద్రపోతాను, నేను ధన్యుడను, ధన్యత సంపాదించుకున్నానని ప్రాణం విడిచినట్లుగా ఉంది. దేవుని పిల్లలైన మీరు కూడా ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా చేరి వచ్చిన మీరు అందరూ కూడా ధన్యులుగా ఉండాలంటే ముందుగా దేవుడిచ్చిన ఆత్మను దేవునికి నమ్మకంగా అప్పగిస్తున్నామా? స్టెఫను వలె, యేసు క్రీస్తు వలె, లేక యూదా ఇస్కరియోతు వలె ఉన్నావా? యూదా ఇస్కరియోతు వలె ఉంటే ఏ స్థలానికి వెళతామో చెప్పాను. స్టెఫను వలె, యేసు క్రీస్తు వలె ఉంటే ఏ స్థలానికి వెళతావో చెప్పాను నేను. యేసు క్రీస్తు వలె ఉంటే పరలోకానికి వెళతావు, స్టెఫను వలె ఉంటే పరదేశుకు వెళతావు, విశ్రాంతి గదికి వెళతావు. యూదా ఇస్కరియోతు వలె ఉంటే పాతాళానికి వెళతావు, మహావేదనకరమైన స్థలానికి వెళ్ళి దాహము కొంటావు. దేవుని పిల్లలారా, 5వ మాట, ఇంకొక మాట నేను కొలసి పత్రిక 3:3 చదువు నేను ముగించేస్తాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీరు మృతి పొందితిరి. మీ మృతి ఎలా ఉండాలి? నువ్వు పొందిన మృతి అనగా నువ్వు చచ్చిన చావు ఎలా ఉండాలి? స్టెఫను వలె ఉండాలి, యేసు క్రీస్తు వలె ఉండాలి. అప్పుడే నీ జీవము యేసు క్రీస్తు నిత్య జీవం ఇస్తాడు. చదువునైనా మరోసారి ముగిచ్చేస్తాను. ఎలా అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి జీవమిది, నిత్య జీవము. నా మాట విని నన్ను పంపిన వాడి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవములు గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఆ జీవములోనికి దాటాలనుకుంటున్నావా? అయితే యేసుక్రీస్తు వలె బ్రతుకుదాం, లేక స్టెఫను వలె హతసాక్షులవుదాం. దేవుని కొరకు ప్రయాసపడి దేవుని పనిని సంపూర్ణంగా చేసి దేవుడిచ్చిన ఆత్మను నమ్మకంగా అప్పగించేటటువంటి బాధ్యత, భారము మన మీద ఉంచబడి ఉంది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే శుభ సందర్భంగా వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మనవి చేసేది ఏంటంటే, మన జీవము దేవుని యొద్ద దాచబడి ఉంది. ఆ దాచబడిన నిత్య జీవాన్ని తీసుకురావడానికి వస్తున్నాడు ఆయన, నీకు నాకు ఇవ్వడానికి. ఎలా ఉంటే ఇస్తాడా నిత్య జీవం అంటే? స్టెఫను వలె ఇస్తాడు, యేసు క్రీస్తు వలె ఉంటే ఇస్తాడు. ఇంకా చాలా మంది ఉన్నారు విశ్వాస వీరులు, వారి వలె ఉంటే ఇస్తాడు. కాబట్టి ఆ విధంగా మనం మన జీవిత యాత్రను కొనసాగించి ముగించుకుంటే నిత్య జీవానికి వెళతాం. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేస్తారు.